అనగనగా ఒక కోడి పుంజు గోధుమ రొట్టె తినాలననుకుంది. గోధుమ గింజ దొరికినప్పటి నుంచి రొట్టె చేసుకునే వరకు చాలా జరిగాయి. అవేంటో తెలుసుకోండి, వినండి. చందమామ కథ. కోడిపుంజు, గోధుమ రొట్టె. అనగనగా ఒక కోడిపుంజు ఉండేది. ఒకరోజు దానికి ఒక గోధుమ గింజ దొరికింది. దాన్ని చూసి కోడి మురిసిపోయింది. అబ్బా, ఎంత అదృష్టమో, నాకు గోధుమ గింజ దొరికింది. ఈ గింజని నేలలో నాటాలి. ఆ గింజలోంచి మొక్క రావాలి. ఆ మొక్కలోంచి బోలెడని గోధుమ గింజలు రావాలి. అప్పుడు ఆ గోధుమ గింజలతో రొట్టె చేసుకొని తింటే అబ్బా, ఆ రుచే వేరు అనుకుంది. ఈ గింజను భూమిలో నాటడానికి తనకెవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంది. అప్పుడు ఆ కోడిపుంజుకి తన స్నేహితులైన పిల్లి, కుక్క, పంది, గాడిద గుర్తొచ్చాయి. కోడిపుంజు మొదట పిల్లి దగ్గరికి వెళ్ళింది. పిల్లి మిత్రమా, గోధుమ గింజ నాటడానికి నాకు సాయం చేస్తావా అని అడిగింది కోడి. దానికి పిల్లి, నాకు ఇప్పుడు నక్క బావ బోలెడన్ని గాసిప్స్ చెప్తానని అన్నాడు. నేను అక్కడికి వెళ్తున్నా. నేను నీకు సాయం చేయలేను. బై బై అని వెళ్ళిపోయింది. దాంతో కోడి కుక్క దగ్గరికి వెళ్ళింది. కోడి సాయం అడగగానే కుక్క, అయ్యో, నాకు ఎంత మాత్రం కుదరదు. ఊళ్ళోకి కొత్త కుక్క వచ్చిందంట. దాన్ని బయటికి తరిమి రావాలి. నేను వెళ్తున్నా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కోడిపుంజు పంది దగ్గరికి వెళ్ళి సాయం అడిగింది. దానికి పంది, నేను పందిని కాబట్టి నేనంటే నీకు చిన్న చూపు. అందుకే నా చేత పని చేయించుకోవాలని చూస్తున్నావు. ఎల్లెళ్ళు. చివరగా కోడిపుంజు గాడిద దగ్గరికి వెళ్ళి సహాయం కోరింది. దానికి గాడిద, నేను సంగీతం సాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి రాను అంది. ఎవరూ తనకు సాయానికి రాకపోవడంతో కోడిపుంజు ఒక్కతే శ్రమపడి తన ముక్కుతో గోళ్లతో గుంట తవ్వి గోధుమ గింజను అందులో నాటేసింది. ఆ తర్వాత కోడిపుంజు ప్రతిరోజు నీళ్లు పోసింది. 2 రోజుల తర్వాత గోధుమ మొక్క మొలిచింది. దాంతో కోడిపుంజు ఆనందానికి అవధులే లేవు. మనసారా అని అరిచింది. కొన్నాళ్ళ తర్వాత గోధుమ మొక్క పెరిగి పెద్దదైంది. దానికి బోలెడన్ని గోధుమలు పుట్టాయి. ఇప్పుడు ఆ గోధుమ మొక్కను కోసి గోధుమలను వేరు చేయాలి. అందుకోసం తనకు ఎవరైనా సహాయం కావాలి. కోడిపుంజుకు మళ్ళీ తన 4 స్నేహితులు గుర్తొచ్చారు. వెంటనే కోడిపుంజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అడిగింది. అప్పుడు ఆ 4 స్నేహితులు ఎలా స్పందించారంటే, నేను ఇప్పుడే నిద్ర లేచాను. నాకు కుదరదు. నేను కాపలా కాస్తానంతే. పొలం పని చేయనుగాక చేయను. బీచ్కి వెళ్ళి సన్బాత్ చేస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. అందువల్ల కుదరదు. నేను రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నా. డోంట్ డిస్టర్బ్ మీ. అలా ఎవరూ సాయానికి రాకపోవడంతో పాపం కోడిపుంజు తానే గోధుమ మొక్కని పీకి గోధుమలను నూర్చుకొని ఎండబెట్టుకుంది. గోధుమలు బాగా ఎండాయి. అప్పుడు ఆ గోధుమలను పిండి పట్టించాలి. తన ఫ్రెండ్స్ దగ్గరికి కోడిపుంజు మరోసారి వెళ్ళింది. సాయం కోరింది. నాకేం పని పెట్టకు. నేను యోగా క్లాస్కి వెళ్ళాలి. ఊళ్ళో పెళ్లి జరుగుతోంది. నేను వెళ్ళి హడావిడి చేయాలి. పిండి పట్టడానికి సాయం చేయాలా? ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకి? నేను ఎంత గాడిదనైతే మాత్రం నా చేత గాడి చాకరీ చేయించాలని అనుకుంటున్నావా? సరే, వెరీ సారీ. కోడిపుంజు విసిగిపోయింది. ఇక లాభం లేదని తనే రంగంలోకి దిగింది. గోధుమలన్నీ తానే పిండి చేసుకుంది. ఆ తర్వాత పిండిని చక్కగా కలుపుకొని ఒక అద్భుతమైన రొట్టెను తయారు చేసుకుంది. తాను కష్టపడి తయారు చేసుకున్న రొట్టెను చూసి కోడిపుంజుకి ఆనందంతో గూస్ బంప్స్ వచ్చాయి. కోడిపుంజు చేసిన రొట్టె వాసన గుమగుమలాడుతుంది. ఆ వాసన ఊరంతా వ్యాపించింది. ఆ వాసన ముక్కులకు తగలగానే ఇది కోడిపుంజు చేసిన రొట్టె వాసన అని పిల్లి, కుక్క, పంది, గాడిద పసిగట్టేశాయి. వెంటనే గబగబా కోడిపుంజు దగ్గరికి వచ్చాయి. లేనిపోని ప్రేమ ఒలకబోసాయి. నువ్వు గతంలో సాయం అడిగితే చేయలేకపోయా. ఇప్పుడు రొట్టె తినే విషయంలో మాత్రం నీకు సాయం చేస్తా. సగం రొట్టె నాకు, సగం రొట్టె నీకు. ఆల్రెడీ నా పొట్ట నిండుగా ఉంది. అయినా పర్లేదులే, నీకోసం రొట్టె తిని పెడతా. నా వాటా నాకివ్వు.
డాక్టర్ గారు నన్ను నానా చెత్త తినడం మానేసి రొట్టెలు తినమన్నారు. ప్లీజ్ ఆ రొట్టెలో నాకు వాటా ఇచ్చి నా ప్రాణాలు కాపాడు. నాకు తెలుసు నువ్వు ఈ ముగ్గురికి రొట్టెలో వాటా ఇవ్వవు, నాకే ఇస్తావు. అప్పుడు కోడిపుంజు, నోళ్ళు మూయండ్రా, ఇంతకుముందు ఎన్నిసార్లు సాయం అడిగినా మీరు చేయలేదు. రొట్టె తినడానికి మాత్రం ఉత్సాహంగా ఉరుక్కుంటూ వచ్చారు. ఇది నేను కష్టపడి తయారు చేసుకున్న రొట్టె, మీకెవరికి ఒక్క ముక్క కూడా పెట్టను. నా రొట్టె నాకే సొంతం అంది. రొట్టె మొత్తం ఒక్కతే తినేసి సంతోషంగా అరిచింది కోడిపుంజు. నలుగురు షాక్ అయిపోయారు.